అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అలీకియా, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ఈనెల్ హాస్పిటల్స్ నెల్లూరు. కిడ్నీ జబ్బులు యూజువల్ గా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఇంకోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే మన బాడీలో ఉన్న రెండు కిడ్నీస్ టెంపరీగా ఫెయిల్ అయిపోయేదాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. వీటికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏవంటే రెండు కిడ్నీస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఇంకోటి విష జ్వరాలు లైక్ వైరల్ హెమరేజిక్ ఫీవర్స్, ఇంకోటి పాము కాటు ఏదైనా పాయిజనింగ్ తీసుకున్న దాని వల్ల కూడా రెండు కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకోటి ఐసీయూ ఇన్ఫెక్షన్స్ లో గానీ వీటన్నిటిలో టెంపరీగా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. యూజువల్ గా 90% కరెక్ట్ టైమ్ లో మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల 90% ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కంప్లీట్ గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓన్లీ 10% వాళ్ళలో మాత్రమే ఇది దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి సీకేడి. దీన్ని దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అంటారు. ఈ సీకేడీని యూజువల్ గా మనం 5 స్టేజెస్ లో డివైడ్ చేస్తుంటారు. యూజువల్ గా సీకేడీ స్టేజ్ 1 to stage 4 లో మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం. లైక్ మెడిసిన్స్ పెట్టి కిడ్నీ జబ్బుని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మెడికల్ మేనేజ్మెంట్ మనం చేయలేకపోతాం, లైక్ సీకేడీ స్టేజ్ 5D, అప్పుడు మనం డయాలసిస్ ఇనిషియేట్ చేస్తూ ఉంటాం.